ఓ రోజు ఎండ మండుతున్న సమయం. లంచ్ అయ్యాక స్కూల్ కాంపౌండ్ వాల్ దాటిపోయి చిన్న చెరువు దగ్గర మట్టిలో ఆడిన ఆటలు గుర్తున్నాయా? ఎండలో ఎంత వేడిగా ఉన్నా అక్కడే ఉండి మట్టిని తడిపి బురద చేయడం, ఆ బురదలో కోటలు, గోపురాలు కట్టడం, పేర్లు పెట్టడం అదో సరదా. చేతికి దొరికిన మట్టితో, పనిముట్టడితో ఒక ఇల్లు, ఒక గుడి, ఒక పటాకా బొమ్మ, ఓ పావురం అలా బోలెడు చేసేవాళ్ళం. ఆ మట్టిలో అందరూ కలిసి కన్నా ఏవేవో కలలు. ఇప్పుడు ఏమయ్యాయి? అప్పుడు మట్టిలో ఆడిన మనం ఇప్పుడు కాంక్రీట్ గోడల మధ్య మనసుల్ని మూసుకుని బ్రతుకుతున్నాం. ఇప్పుడు మన చేతిలో మట్టి లేదు. మన మనసులోనే ఉంది. బయట బరువైన కాంక్రీట్ అయినా, మనసులలో మాత్రం ఆ మట్టితో ఆడుకున్న చిన్నతనం ఇంకా మిగిలి ఉంది. కానీ అది చీకట్లో దాక్కుంది. తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పట్లో రాత్రిపూట నాన్న మన పక్కన పడుకుని కబుర్లు చెప్తూ ఉంటే అవి వింటూ హాయిగా నిద్రపోయేవాళ్ళం. చివరికి గడ్డి మీద పడుకుంటే కూడా నిద్ర వచ్చేది. ఇప్పుడు నిద్రే మాయం. స్క్రీన్ మీద నీలి వెలుతురు చూస్తూ నాన్నకి టెక్స్ట్ పెట్టి మనసుకి కష్టంగా ఉంది అని ఓ చిన్న బాధని కూడా పంచుకోలేనంత బిజీ షెడ్యూల్లో బ్రతికేస్తున్నాం. ఆహా! బ్రతుకుతున్నామని అనుకుంటున్నాం అంతే. అందుకే ఈ పాడ్‌కాస్ట్. మళ్ళీ ఆ చిన్ననాటి మట్టి వాసనను గుర్తు చేసే ఓ చిన్న ప్రయత్నం. మన కాంక్రీట్ దారుల్లో కొంచెం తడిగా, తేలికగా తడవబడిన మట్టిలాంటి మన బాల్యం నాటి ఏ కల్మషం లేని మనసులు, మనుషులు హాయిగా ఉండే ఆ జీవితాలు ఉండాలంటే మనమే ఒక అడుగు వెయ్యాలి. ఒక్కరోజు ఒంటిపూట సెలవు పెట్టి పాత బొమ్మలున్న పెట్టె తీసి మట్టితో ఆటలు ఆడిన చోటుకి వెళ్ళి చూడాలి. అక్కడ హాయిగా ఊపిరి తీయగలుగుతున్న మనసు దొరుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఒంటిపూట బడులు. నీ ఊపిరి ఇంతకాలంగా ఎదురుచూస్తున్న ఆ మట్టి వాసన. ఇంకొంచెం గాలి పీల్చుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోరా బాబూ.